శ్రీ జగద్గురు పీఠం వారసురాలు అలాగే చైర్మన్ మైలవరపు నాగమణి గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి నాగమణి గారితో మాట్లాడి మరి ఈ 2 రోజుల్లోనే ఎటువంటి పరిహారం చేసుకోవాలి, ఎటువంటి పూజా విధానం చేయాలి అనే వాటి అన్నిటి గురించి అయితే మనం అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారమ్మా? బాగున్నా. ఓకే అమ్మ, మనకి ఈ మాసంలో చూసుకున్నట్లయితే ఈ మాఘమాసంలో వచ్చేసి ఫిబ్రవరి 12వ తారీఖున వచ్చేసి మనకి మాఘ పౌర్ణమి రాబోతుంది. చాలా విశేషంగా చూసుకుంటారు. ఈ మాఘ పౌర్ణమి రోజు అసలు ఏం చేయాలి అంటారు, ఏం చేయకూడదు అంటారు? ఈ మాఘ పౌర్ణమిని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? చాలా పవిత్రమైన రోజు అండి. అసలు మాఘ స్నానాలని మనం మాఘమాసం మొదలవగానే కార్తీక స్నానాలు అవి ఎలా చేస్తాం, అట్లాగే మాఘ స్నానాలు కూడా చేయటం అనేది మన సనాతన ధర్మంలో ఉంది. అందరూ ఇది ఆచరిస్తారు. అప్పటి నుంచే మాఘ స్నానాలు అంటారు, చేస్తాము. కాబట్టి విశేషంగా ఏంటంటే ఎవరికైనా ఈ మాఘ పౌర్ణమి రోజు మనం ఇంటి దగ్గర చేసిన మాఘ పౌర్ణమి రోజున మటుకు మనకు అనుకూలంగా ఎక్కడైతే సముద్ర తీరంలో కానీ మీకు అందుబాటులో ఉన్న ఏదన్నా నది జలాల్లో కానీ చెరువుల్లో కానీ సరస్సుల్లో కానీ స్నానం ఆచరించడం అనేది చాలా విశేషం. ఈ రోజును కూడా కొంతమంది నోములు వ్రతాలు చేసుకుంటారు. ఈ రోజు కూడా విశేషంగా చంద్రారాధన చేయటం, చంద్రుడికి సంబంధించిన ఆరాధన చేయటం, ఆ చంద్రుడికి సంబంధించిన ఏవైనా దాన ధర్మాలు చేసుకోవటం, ఇవన్నీ ప్రత్యేకంగా చేస్తాము. తర్వాత శివారాధన, శివాలయాలకు వెళ్ళటము, దీపాలు వెలిగించుకోవటము, శివుడికి సంబంధించిన ఏవైనా మనం ఆ కార్యక్రమాలు చేసుకోవటము మాఘ పౌర్ణమి చేసుకోవటం అనేది చాలా విశేషం. ఓకేనా. అండ్ అలాగే ఏంటమ్మా, చాలా మందికి ఏంటంటే ప్రతి పౌర్ణమి వచ్చిన అమావాస్య వచ్చినా ఏంటంటే మాకు కొంచెం నరదిష్టి ఉంది, అలాగే అప్పుల బాధలు ఉన్నాయి, సో ఇవన్నీ తొలగిపోవాలి అని చెప్పేసి అని ఇప్పుడు కొంచెం చిన్న చిన్న రెమెడీస్ లాంటివి చేసుకుంటూ ఉంటారు కదా. మరి ఎవరికైనా అప్పుల బాధలు తీరిపోవాలి అన్నా కానీ, ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నా కానీ అటువంటి వాళ్ళు ఈ పౌర్ణమి రోజు ఏం చేస్తే వారికి బాగుంటుంది? ముఖ్యంగా ఏంటంటే అనారోగ్య సమస్యలు ఎవరన్నా ఉంటే, అంటే ఒక్కొక్కసారి మనకి వైద్య వృత్తికి కూడా అందవు ఒక సమస్యలు అనేవి. అలాంటి వాళ్ళు ఈ పౌర్ణమి రోజున పౌర్ణమి చంద్ర కిరణాలు సోకేలాగా శుద్ధమైన ఆవు పాలు గనక ఒక పాత్రలో పోసి డాబా పైన పెట్టి ఆ చంద్రకిరణాలు పడేలాగా ఒక గంటో ఏమో మనం ఆవు పాలను అలా ఉంచితే కిరణాలు సోకుతాయి పాలల్లోకి. సోకినప్పుడు వాళ్ళు గనక సేవిస్తే ఆరోగ్యం చేకూరుతుంది అని అంటారు. సో ఆ చంద్రకిరణాలు అనేవి ఆ పాల మీద పడితే అదే పాలను మనం స్వీకరించడం ద్వారా అనారోగ్య సమస్యలు తీరుతాయి. తీరుతాయి, ఆరోగ్యం చేకూరుతుందని ఒక ఉంది. అలా చేయటం అనేది మనం చేస్తున్నాం అన్నమాట. చేసుకోవచ్చు తప్పకుండా. ఓకే అమ్మా. అలాగే ఏంటంటే అమ్మ, కొంతమందికి నరదిష్టి ఉంటుంది. కన్నదిష్టిలో చాలా భయంకరం అనేది, అంటే నరదిష్టి అనేది చాలా భయంకరం అనేది అనేసి అంటారు. మరి నరదిష్టి తొలగిపోవాలి అంటే ఈ పౌర్ణమికి ఏం చేయాలి? పౌర్ణమికి అనే కాదండి, ప్రతిరోజు అయినా సరే ప్రధానంగా తూర్పు పడమరలు ఇల్లు అయితే గనక సూర్యోదయం టైంలో ఎప్పుడు తలుపులు మూసి ఉంచరాదు. సూర్యోదయం అంటే ఇప్పుడు అపార్ట్మెంట్లు ఇవన్నీ అడ్డం ఉన్నాయి కాబట్టి సూర్యరశ్మి మనకి పడచ్చు పడకపోవచ్చు. అలా వెలుసుబాటు ఉండి సూర్యరశ్మి గనక ఇంట్లో పడే వీలుంటే సూర్యోదయంలో ఉన్న సూర్యకిరణాలు డైరెక్ట్గా ఇంట్లో పడే అవకాశం ఉంటే గనక తలుపులు తీసి ఉంచుకోవాలి. ఉంచుకుని సూర్యోదయానికన్నా ముందు సాయంత్రం పూట సూర్యాస్తమయం తరువాత మళ్ళీ అస్తమ కిరణాలు పడకూడదు. ఓకే, ఉదయం కిరణాలు పడవచ్చు కానీ అస్తమయ కిరణాలు మాత్రానికి పడకూడదు. అప్పుడు మనం ఏం చేయాలంటే మంచి గుల్ల సాంబ్రాణితో ఇంట్లో పొగ వేసుకోవటం వల్ల మనకి ఉన్న ఈ నరదిష్టి బాధలు కానీ ఏదన్నా మనకి ఇంకా ఏమన్నా ఉన్నాయి దుష్టగ్రహాలు అన్న మనకు అనుమానం కనుక ఉంటే కనుక తప్పకుండా వాటిని పారదోలుకునే అవకాశం తప్పకుండా ఉంటుంది. సూర్యోదయం ముందు, సూర్యాస్తమయం తర్వాత సూర్యకిరణాలు వీలంత వరకు లోపలికి ప్రసరించేలాగా చూసుకోవాలి. తర్వాత ఏంటంటే బూడిద గుమ్మడికాయను కూడా మనం ప్రధాన గుమ్మానికి కట్టినప్పుడు ఈ సూర్యోదయం టైంలో ఉట్టిలో వేసి వేళగడతాం కదా, ఆ ఉట్టితో ఉన్న నీడ కూడా లోపలికి, అంటే గుమ్మం దాటి లోపలికి పట్టడం వల్ల కూడా మనం నరదిష్టిని పోగొట్టుకునే అవకాశం అనేది ఉంటుంది. అర్థం కాలేదమ్మా. ప్రధాన గుమ్మం దగ్గర
గుమ్మడికాయని ఇంటిలో పెడతాం, గుమ్మడికాయ పెడతాం కదా, ఆ ఉట్టిని మనం వేళ్లాడ తీసినప్పుడు సూర్యోదయం టైంలో ఆ కిరణాలు పడి ఆ సూర్యుడి యొక్క వెలుతురికి ఈ గుమ్మడికాయ నీడ కూడా లోపలికి వస్తుంది, ప్రధాన గుమ్మం దాటి లోపలికి వస్తుంది. అలా ఏర్పాటు చేసుకోవటం వల్ల కూడా మనకి దిష్టి బాధలని బయటకు పోయే అవకాశం చాలా ఉంటుంది. అలా కూడా చేసుకుంటే మహత్తరమైంది, చాలా మంచిది. ఓకే, బట్ నిజంగా ఇది ఎవరికి తెలియదమ్మా, రహస్యం చెప్పేశారు. నేను ప్రాక్టికల్ గా చూపించానండి. ఎలా చూపించాను అంటే ఎంత హైట్ లో కడితే మనకి ఆ నీడ అనేది లోపల అవునవును అలా. ఎందుకంటే ఇప్పుడు అరసవిల్లో గాని ఎక్కడైనా సూర్యనారాయణ స్వామి ఆ పాదాల మీద మనకి సూర్యకిరణాలు పడతాయి, ఇవన్నీ మనం అనుకున్నాము. అలాగే ఏ హైట్ లో ఉంటే మన గుమ్మం దాటి ఈ గుమ్మడికాయ యొక్క ఉట్టితో శుద్ధ నీడ లోపలికి వస్తుంది, బయటికి వెళ్తుంది అన్నది మనం పరిశీలన చేసుకుని తప్పకుండా సూర్యోదయం టైంలో తలుపులు మట్టుకు వేసి ఉంచరాదు. నిజంగా చాలా చక్కటి రెమెడీ అయితే చెప్పారు. చెప్పాలి అంటే చాలా మంది ఇంట్లోకి ఏంటంటే దిష్టి తగలకూడదు అని చెప్పేసి గుమ్మడికాయని ఉట్టిలో వేసి కడతారు, కానీ ఓకే అనుకుంటారులే. కానీ ఇప్పుడు ఆ గుమ్మడికాయ ఉట్టిలో వేసి కట్టిన తర్వాత ఏంటంటే ఆ నీడ అనేది మనకి ఇంట్లోకి పడితే ఆ నరదిష్టి అనేది వెళ్ళిపోతుంది అని చెప్పేసి చాలా సింపుల్ గా చక్కగా అందరూ చేసుకునేలాగా ఖర్చు లేకుండా చక్కటి రెమెడీ అయితే చెప్పేశారమ్మా. అంటే అందరికి వెసులుబాటు ఉంటుంది, ఉండకపోతుంది. ఆ యొక్క వీరున్న వాళ్ళే ఇది చేసుకోవటానికి అవకాశం ఉంది కాబట్టి మంచి అవకాశం చేసుకోవచ్చు. నిజంగా అమ్మా. అవును. అలాగే వచ్చేసి ఏంటంటే అమ్మా చాలా మందికి ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి కదమ్మా. సో ఎంత కష్టపడ్డా కానీ ఏం చేసినా గానీ చేతిలో డబ్బు అనేది నిలవదు. సో అట్లా వెళ్ళిపోతూనే ఉంటుంది. కొంతమంది ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడిపోయి ఉంటారు. సో మరి ఇలాంటి వాళ్ళకి ఏదన్నా ఇలానే ఒక చిన్న సింపుల్ రెమెడీ చెప్పేస్తే, పైసా ఖర్చు లేని రెమెడీలు చెప్తాను. అంతే, పైసా రెమెడీ చెప్తే పైసా ఖర్చు లేని రెమెడీలు చెప్తాను. ఏ ఇల్లాలైతే ఉన్నదో ఆ కుటుంబంలో ఆ ఇల్లాలు సూర్యోదయానికన్నా ముందు అంటే సంధ్య సమయం, ఉదయం పూట, సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత సంధ్య, ఉభయ సంధ్యల్లోనూ మీ ప్రధాన గుమ్మం ఏదైతే ఉన్నదో దాన్ని గుడ్డతో ఇట్ట శుభ్రంగా తుడిచి చిటికెడు పసుపు కుంకుమ గుమ్మం మధ్యలో కాదు ఒక పక్కగా వేసి, ఇటు ఇటు చివరన ఇటు చివర ఏ చివరైనా పర్వాలేదు, ఆ చివరగా చిటికెడు పసుపు కుంకుమ వేసి ఒక పువ్వు పెట్టి నమస్కారం చేసుకుంటుందో సిరి సంపదలు ఆటోమేటిక్గా పరిగెత్తుకుంటూ వస్తాయి. వద్దన్నా సిరి సంపదలు వస్తాయి. గడపను మించిన లక్ష్మీదేవి ఏముంటుంది. ఇలా చేయమనండి, ఎందుకు రాదో. ఇంట్లో మగవాళ్ళు బద్దకొచ్చులై సంపాదించిన వాళ్ళు కూడా సంపాదిస్తారు. మీకు లక్ష్మీదేవి పరిగెత్తుకుంటే మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. కరెక్ట్ టైము ఉదయం పూట అయితే మీరు స్నానం చేశారా లేదా అని పట్టుదల కూడా వద్దు. చక్కగా మొహం కడుక్కోండి, మొహాన్ని బొట్టు పెట్టుకోండి, ప్రధాన గుమ్మాన్ని తుడవండి, చక్కగా చిటికెడు పసుపు కుంకుమ వేసి ఒక పువ్వు పెట్టి నమస్కారం చేసుకోండి. ఉభయ సంధ్యలు ప్రతిరోజు ఒకరోజు 2 రోజులు చేసి మాకు రావాలంటే రాదు, నియమం తప్పకుండా చెయ్యండి. తర్వాత ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు, గణపతిని గరికతో పూజించండి. ప్రతి చవితికి నెలకి 2 చవితులు వస్తాయి మనకి, అమావాస్య వెళ్ళిన తర్వాత పౌర్ణమి వెళ్ళిన తర్వాత. తప్పకుండా నియమం తప్పకుండా గణపతికి 108 గరికా పరకలతో అర్చన చేయండి. ఆయనకి ఇష్టమైన పదార్థం పంచపక్ష పరవణాలు నేను పెట్టమంటల్లా, పరవాన్నం కానీ ఒక ఉండరాళ్ళు లేదా కొబ్బరికాయ అరటిపళ్ళు ఏదో ఒకటి నైవేద్యం పెట్టి ఓం గం గణపతే నమః అంటూ మీరు అర్చన చేయండి. ఓం గం గణపతే నమః అంటూ మీరు జపం చేయండి ఒక 108. ఎందుకు మీకు ఆర్థిక బాధలు తరగవు, ఏది కావాలన్నా వస్తుంది. నేనైనా పీఠంలో నాకు ఏదైనా సమస్య ఉంది, నేను ఏదైనా పీఠంలో ఒక కొత్త పని చేస్తున్నాను, ఒక యాగశాల కట్టించటము లేకపోతే ఇంకో లైట్లు పెట్టించటము ఏదో చేస్తున్నాను భక్తుల సదుపాయం గురించి, నాకు ఆర్థికంగా నాకు ధనం కావాలి, నేను ఎవరిని దేహి అని అడగలేను, నేను చేసేది అదే. ఇంత గరిక పరకలు తీసుకుని స్వామి అని చెప్పి ఆయనకి పూజ చేసుకుని ధూపదీప నైవేద్యాలు చేసి అంటే రోజు చేస్తాము ప్రత్యేకంగా మన సంకల్పంతో, స్వామి ఈ పని ఉంది నీ పీఠంలో నేను చెయ్యాలి కాబట్టి కావాలి కదా మనకి అని నీజ దయ అని అంటారు. వెంటనే వస్తుంది, వెంటనే. మరి ఎక్కడండి ఈ శక్తి? కాబట్టి రూపాయి ఖర్చు లేని రెమెడీలు మనమే చేసుకోవటం వల్ల మీకు అన్ని సమస్యలు దొరుకుతాయండి. మీకు ఆరోగ్యం బాగోలేదా సూర్య నమస్కారాలు చేయండి, మీకు సంతానం కానీ ఏమీ లేదా గణపతి ఆరాధన చేయండి, ఆర్థిక సమస్యలు అప్పులు రుణబాధలు కోర్టు కేసులు ఉన్నాయా గణపతి ఆరాధన చేయండి, లక్ష్మీదేవి కటాక్షం కావాలా గడప పూజ చేయండి. ఇవన్నీ పైసా ఖర్చు లేనిది. కాతే
ఒళ్ళు బద్ధకం లేకుండా మనం టైం కేటాయించుకుని చేసేవి ఇవన్నీ. అమ్మ నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ వచ్చింది. ఏంటంటే మీరు చెప్పారు లక్ష్మీ అనుగ్రహం కలగాలి అంటే గడప పూజ చేయాలి అనేసి చెప్పారు. మీరే కాదు చాలామంది చెప్పిన మాట అన్నమాట ఇది. లక్ష్మీదేవికి లక్ష్మీ అనుగ్రహం మనకి కలగాలి అంటే గడప పూజ చేయాలి అనేసి అంటారు. అసలు గడపకి లక్ష్మీదేవికి ఉన్న సంబంధం ఏంటమ్మా? ఏమన్నా దాని వెనక మా స్టోరీ ఏంటంటేనండి, మనకి అష్టలక్ష్ములు అంటారు. అవును. ఈ అష్టలక్ష్ముల్లో గృహంలో గడపలక్ష్మి, గడప మహాలక్ష్మి ఆవిడ. కాబట్టి గడప రూపంతో ఉంటుంది గృహంలో. ఆ గడప దాటి లోపలికి వస్తే గృహలక్ష్మి. గృహలక్ష్మి. ఆ గృహంలో తిరిగే పిల్లలందరూ సంతాన లక్ష్ములు. ఓకే. కాబట్టి వీళ్ళందరూ మన ఇంట్లోనే ఉంటారు. కాబట్టి వీళ్ళందరినీ గమనించుకొని మనమే అర్చన చేసుకోవాలి. ఎందుకంటే ఒక్క చిన్న పదంలో మొత్తం చెప్పేశారు. గడపకి లక్ష్మీదేవికి ఉన్న సంబంధం ఏంటి అంటే గడప అనేది గృహలక్ష్మి కదా. లోపల గడపమ్మ లక్ష్మీ స్వరూపంగా దానికి పశువురా, ఇప్పుడు పెయింట్లు వేస్తున్నారు ఏదో చేస్తున్నారు, గడపకు పశువురాచి బొట్టు పెట్టి ఒక మామిడి తోరణం కానీ ఏదైనా కట్టడము, ఏదో ఒకటి గడపకు అలంకారం చేస్తే కళకళలాడుతూ ఉన్నది ఏదైనా లక్ష్మీనే. చాలా అందంగా కనిపిస్తుంది. కళకళలాడుతూ ఉన్న ఆడగుతురు లక్ష్మీని, చెట్టు అయినా లక్ష్మీని, ఏదైనా లక్ష్మీని. అందమైన స్వరూపం ఏదైనా మహాలక్ష్మిని. కాబట్టి గడప లక్ష్మి ఆవిడ. నిజంగా సాయంత్రం పూట సంధ్యా టైంలో గడప పక్కన ఒక దీపం పెట్టండి, సంధ్యా దీపం రోజు డైలీ. ఎందుకు రావండి సిరి సంపదలు, ఎందుకు తీరో మన ఈతి బాధలు? ఒకరోజు చేస్తానంటే కాదు, మీరు సాధన చేయాలి. అది ఒక తపస్సుగా భావించాలి. నమ్మకం ఉండాలి, తపస్సుగా భావించాలి. మనం పరిస్థితులు, మన జీవితాలు మారాలని సంకల్పం కూడా మీలో ఉండాలి. ఉండటం వల్ల పరిస్థితులన్నీ మారుతాయండి. మన చేతుల్లోనే ఉంది ప్రతిదీ. మనమే చేసుకోవట్లే, మనమే వినియోగించుకోవట్లే. మన పెద్దవాళ్ళు ఎన్నో చెప్పారు. ఇవి సనాతన ధర్మంలో జీర్ణించకపోయిన ధర్మాలు ఇవన్నీ. సరే, ఈ ఉరుకులు పరుగులు, ఈ హడావుడి జీవితంలో ఎంతమందికి కుదురుతుంది, ఎంతమంది చేయగలరు? ఇంట్లో ఉన్న వాళ్ళు చెయ్యాలి. సరే, ఏదో ఒక సమయంలో కుదరకపోయినా కానీ కుదిరిన సమయంలో అయినా కానీ తప్పకుండా అమ్మ ఈ సమయంలో నేను చేయలేకపోయాను, ఈ రోజు కుదిరింది, ఈ రోజు నేను చేయగలను, చేసుకోవచ్చు. ఎంతండి గడపకి పసుపు కుంకం పెట్టడం, ఒకరు 3 సెకండ్లు అంతే కదా. అంతే, 3 సెకండ్లు కేటాయించుకోవచ్చు కదా. నిజంగా అమ్మ చాలా చక్కగా చెప్పారు. నాకు మీరు చెప్తుంటే ఎందుకో చాలా వినాలి అనిపిస్తుంది. అండ్ అలాగే ఏంటంటే అమ్మ మనకి నెక్స్ట్ చూసుకున్నట్లయితే వచ్చే ఫిబ్రవరి 26వ తారీఖున మనకు వచ్చేసి మహాశివరాత్రి, మహాకుంభమేళ అండ్ అలాగే మనకి మహాశివరాత్రి వస్తుంది. అలాగే మహాకుంభమేళలో కూడా చివరి రోజు. మరి ఎలా ఉండబోతుంది అసలు దాని యొక్క విశిష్టత, మహాకుంభమేళ, మహాశివరాత్రి రెండింటిని కలిపి మాకు ఒక అద్భుతం కదండి. అసలు నిజంగా అసలు శివరాత్రి అంటేనే స్నానాలు, ఉపవాసాలు, జాగారాలు కదా. దానికి తోడు కుంభమేళ అంటే అసలు శివుడే సాక్షాత్తు. ఇంకా చెప్పనవసరం లేదు. అయితే మహాశివరాత్రి రోజున మనం ఎప్పుడు చేసినట్టే ప్రాతకాలంలోనే, అప్పుడు కూడా ఏ నదుల్లో కానీ సముద్రాల్లో కానీ ఎక్కడన్నా స్నానం ఆచరించి, విశేష జలాలు స్నానం, అది వీలు కుదరని వాళ్ళు ఇంట్లో అయినా సరే స్నానం ఆచరించి యథావిధిగా పగలలా ఉపవాసం ఉంటారు. కటిక ఉపవాసం ఉండేవాళ్ళు ఉన్నారు. అల్పాహారం తీసుకోవద్దంట. ఉపవాసం అన్నప్పుడు మీరు ఇడ్లీలు తినో, ఉప్మాలు తినో అలా కాకుండా, మరి ఉండలేని వాళ్ళైతే ఒక పండు, కొద్దిగా పాలు అవి స్వీకరించి పగలల్లా ఉపవాసం ఉండి, ఉట్టినే ఉపవాసం ఉంటే లాభం లేదమ్మా. శివుడికి సంబంధించిన ఆరాధనా కార్యక్రమాలు మీరు భజన చేస్తారా, లేకపోతే రుద్రాభిషేకాలు చేయించుకుంటారా, ఏకాదశి మహారుద్రాభిషేకాలు చేయించుకుంటారా, లేకపోతే హోమాలు కార్యక్రమాలు చేయించుకుంటారా, రకరకాలుగా ఉన్నాయి. శివుడి యొక్క అనుగ్రహం పొందాలంటే మన సాధనా మార్గంగా తీసుకుని చేసుకునేది. కాబట్టి ఈ సాధనా మార్గాల్లో మీరు ఏదో ఒకటి ఎంచుకుని ముందుగానే దానికి తగిన సదుపాయాలన్నీ మీరు చేసుకుని ఈ కార్యక్రమాలన్నీ మీరు చేసుకోవాలి. మహాశివరాత్రి రోజున పగలల్లా ఈ కార్యక్రమాలు చేసుకున్న తర్వాత రాత్రిపూట 12ంటికి లింగోద్భవ టైం. ఆ టైంలో కూడా తెల్లవాళ్ళు జాగరణలో ఆ టైంలో కూడా మనం ఉండి, సాయంత్రం పూట మళ్ళీ స్నానాది కార్యక్రమాలు చేసుకుని లింగోద్భవ టైంలో లక్ష బిల్వార్చన, శివుడికి నానా రకాల జలాలతో అభిషేక కార్యక్రమాలు అవన్నీ చేసుకుని తెల్లవాళ్ళు జాగరణ నుండి శివనామస్మరణతో
కునుకు కూడా వేయకుండా తెల్లారి మళ్ళీ మనం లేచి మళ్ళీ స్నానాది కార్యక్రమాలు ఆచరించుకుని శివుడికి మళ్ళీ యథావిధిగా అభిషేకం పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుని ప్రసాదాలు తయారు చేసుకుని మహానైవేద్యం కూడా స్వామివారికి పెట్టుకుని అప్పుడు మనం ఈ దీక్షా విరమణ అంటే మహాశివరాత్రి యొక్క ఉపవాస దీక్షని విరమించుకుని ఆ ప్రసాదాన్ని మనం తినటం వల్ల విరమించుకోవటం అనేది జరుగుతుంది. మహత్తరమైన కార్యక్రమం. కొంతమంది ఏం చేస్తారంటే శైవ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి మనం 5 లింగాలు చూద్దాం అట్లా టూరిజంగా వేసుకుని లింగ దర్శనాలు చేస్తారు. టూరిజంగా వెళ్ళి అంటే ఇన్ని లింగ దర్శనాలు చేసుకోవాలి అని దగ్గర క్షేత్రాలు ఉంటే ఒక రోజులో తిరిగి వస్తారు కొంతమంది. అలా టూరిజం వాళ్ళు వేస్తున్నారు. మీరు ఎన్ని చూడాలనుకుంటే అన్ని ముఖ్యమైన శివక్షేత్రాలు చూడటము, మరి తర్వాత గణపతికి సంబంధించిన గుళ్ళు చూడటము, దుర్గాదేవికి సంబంధించిన దేవాలయాలకు వెళ్ళటము, ఇట్లా మనం రకరకాల ఆరాధనలు మనం ఈ రోజున చేసుకోవచ్చు. ఈ శివారాధన చేయటం వల్ల మనకు మోక్షం ఇస్తాడు స్వామి. శివుడే మనకు మోక్షాన్ని ఇచ్చేది కాబట్టి ఆయన ఆరాధించడం వల్ల ఇంకొక మాట ఏంటంటే మోక్షం విష్ణువు ఇస్తాడు, శివుణ్ణి ఆరాధిస్తే ఈయనే సిరి సంపదలు ఇస్తారు అని అంటారు. కాబట్టి మీరు ఎవరైనా ఈతి బాధలతో బాధపడేవాళ్ళు శివారాధన చేయటం వల్ల పరిస్థితులన్నీ మెరుగవుతాయి. ఎవరికైనా అనారోగ్య పరిస్థితులుండి అపమృత్యు భయంతో ఉన్నవాళ్ళు కూడా శివుణ్ణి ఆరాధించటం వల్ల అపమృత్యు భయాలు కూడా తొలుగుతాయి. జాతక సమస్యల్లో ఏమైనా గ్రహదోషాలు ఉన్న వాళ్ళకు కూడా జాతక సమస్యల్లో ఉన్న గ్రహదోషాలు కూడా తొలుగుతాయి. కాబట్టి మహాశివరాత్రిని సద్వినియోగపరుచుకుని చక్కగా స్వామివారిని అర్చించుకుని పూజించుకోవటం, అభిషేకాలు చేసుకోవటం చాలా మంచిది. ఈ కుంభమేళాకి ఎవరైనా వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటే గంగా జలాలు తెచ్చుకొచ్చిన వాళ్ళు గనక ఉంటే గనక ఇంకొకటి కూడా చేస్తారమ్మా, ద్వాదశ లింగార్చనం చేస్తారు. ఏదైనా చేలల్లో ఉన్న బంకమట్టిని తీసుకొచ్చి ద్వాదశ లింగాలుగా తయారు చేసుకుని ఇంట్లో ద్వాదశ లింగార్చనం చేసుకుంటారు. విశేషంగా పెద్ద కార్యక్రమం అది, బ్రాహ్మణులు నిర్మించుకుని. అప్పుడు ఈ గంగా జలాలు ఇప్పుడు ఈ కుంభమేళా నుంచి వచ్చిన వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి అన్నమాట, చేసుకోవచ్చు. దేవాలయాలు కూడా ఇచ్చి విశేష శివాలయాల్లో కూడా మనం ఈ గంగా జలాలతో అభిషేకం చేయించుకోవచ్చు. కాబట్టి మహాశివరాత్రిని చక్కగా అందరూ విశేషంగా స్వామి మీద భక్తితో ఈ మహాశివరాత్రిని సద్వినియోగపరచుకోవాలని నేను కోరుకుంటున్నాను, తరించాలని కూడా కోరుకుంటున్నాను. అలాగే ఏంటమ్మా మీరు చెప్పారు వాళ్ళే మహాశివరాత్రి అంటేనే ఉపవాసాలు, జాగారాలు, పూజలు, అభిషేకాలు, మహారుద్ర అభిషేకాలు, హోమాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఈ మహాశివరాత్రికి వచ్చేసి ఉపవాసాలు అలాగే జాగరణ ఏ విధంగా చేయాలి అంటారు? ఉపవాసం అంటే అన్నీ నేను చెప్పినట్టు కటిక ఉపవాసం ఉండటం, కనీసం మంచినీళ్ళు తాగకుండా కూడా ఉంటారు. అది అలా ఉండేవాళ్ళు అద్భుతం, నేను కాదని నన్ను. కాబట్టి మన శరీరం కూడా మనకి సహకరిస్తుందా లేదా అని చూసుకుని నేనంటాను కటిక ఉపవాసం ఉండటం కూడా తప్పే. ఎందుకంటే మన జఠరాగ్నిలో ఉన్నది కూడా ఒక అద్భుతమైన దైవశక్తి. కాబట్టి ఒక పండు సింపుల్గా కొద్దిగా పాలు స్వీకరించటం తప్పు లేదు. అది కూడా శివుడికి అభిషేకం చేసిన పాలు తీసుకరించాలి స్వీర్థం కింద. శివుడికి నైవేద్యం పెట్టిన పండును తీసుకోండి, అది కూడా ప్రసాదం కిందే వస్తుంది. ప్రసాదం ఎట్టాగో తినాలి కదా స్వామికి నైవేద్యం పెట్టినప్పుడు. కాబట్టి మీకు ఆ ఫీలింగ్ కూడా ఉండదు. జాగరణ రాత్రి కనురెప్ప కూడా వేయకుండా ఉండాలి. ఎట్టాగో 12 దాకా స్వామివారి సేవలో ఉంటాము, మిగతా 4 గంటలు కూడా 5 దాకా ఉంటే సరిపోతుంది. అమ్మ జాగరణ అనేది ఎందుకు చేయాలి? దాని వెనక ఏమైనా కథ లాంటిది ఏమైనా ఉంది అంటారు? జాగరణ ఎందుకు చేయాలి అని అంటే మనకి భక్త కన్నప్పే మనకి పెద్ద ఆయన మనకి ఒక ఉదాహరణ అనమాట. ఎందుకంటే ఆయన వేటకరకు వచ్చి ఆయన అందుకే శివారాధన అనేది తెలిసినా తెలియక చేసినా కూడా ఆయన అంతే రిజల్ట్స్ ఇస్తారు స్వామి. బోళాశంకరుడు కదా ఆయన పేరు. కాబట్టి కన్నప్ప వృక్షం మీద కూర్చుని పాపం ఆయన వేట కోసం చూస్తూ ఆ బురకాయలో ఉన్న నీళ్లు తాపకి కింద పోస్తూ ఏమి తోచక ఆ దళాలు తుంపి కిందేస్తూ ఉంటే ఆయనకు అభిషేకం అయింది, అర్చన అయింది, ఆయనకు మోక్షం ఇచ్చాడు స్వామి. ఆయన జాగరణ చేశారు కదా, అదే జాగరణ ఇప్పుడు ఆయన తెలియక చేశాడు, మనకు తెలియక చేస్తున్నాం. అదే అమ్మ ఇంకా నాకు ఫైనల్ గా ఇందాక నేను ఫస్ట్ లోనే అడిగాను, ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను. తప్పకుండా మహాశివరాత్రి, మహాకుంభమేళ ఈ రెండింటిని మనం ఏ విధంగా చూడాలి అంటారు? ఏ విధంగా చూడాలంటే ఆ టైం కనుక మీరు కుంభమేళాలో గనక ఉంటే త్రివేణి సంగమంలో స్నానం చేసి మీకు అక్కడెక్కడ దేవాలయాలు ఉండవు.
మీకు కనుచూపు మేరల్లో కూడా దేవాలయాలు అనేవి లేవమ్మా, ఎక్కడ కనిపించు. లేవు. కాబట్టి మీరు ఇంటి దగ్గర నుంచే ఏదైనా మీరు ఆల్రెడీ మీ దేవతా మందిరంలో శివలింగం కానీ ఏదన్నా ఉంటే అతి పవిత్రంగా మీరు చక్కగా బాక్స్లో పెట్టుకుని తీసుకెళ్ళండి. అలా తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు దేవతారాధన చేసేవాళ్ళు ఇంట్లో దాన్ని ఏమంటారంటే దేవతార్చన అంటారు. అలా చేసేవాళ్ళు ఎవరైనా ఒక ట్రిప్గా బయటికి ఊరికి వెళ్ళినప్పుడు దేవతార్చన డబ్బా అని ఉంటుంది. ఇట్లా ఇదివరకు ఉండేది ఇత్తర భరణి కానీ ఏదన్నా ఉంటే దానికి ఒక గొళ్ళె ఉండి ఇట్లా మూత పెట్టుకొని దేవతార్చన అంటారు దాన్ని. మీరు తీసుకెళ్ళి చక్కగా ఆ త్రివేణి సంగమంలో వారికి కూడా స్నానం చేయించి అక్కడే మీరు ఆరాధన చేసుకోవటం అనేది ఉత్తమోత్తమం. అప్పుడు మీకు మహాశివరాత్రి కుంభమేళ రెండు కూడా కలిసి వస్తాయి. లేదనుకోండి అక్కడ గంగానదిలో మనకి లోపలికి దిగితే కొద్దిగా మట్టి లభిస్తుంది. గంగానదిలో కొంచెం లోపలికి వెడితే బంకమట్టి లాంటి మట్టి లభిస్తుంది. ఒడ్డునైతే మనకి సన్న ఇసుక ఉంటుంది కానీ లాభం లేదు. ఆ బంకమట్టిని బయటకి తీసుకొచ్చుకొని ఒక ప్లేట్లో కానీ దేంట్లో అన్నా మీరు లింగాకృతిగా చేసుకుని అక్కడ మీది పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. గ్రూప్గా ఇంకా వెళ్ళారనుకోండి చక్కగా అక్కడే ఏదైనా ఒక రుద్రహోమం కానీ ఏదైనా పెట్టుకోండి. ఇంకా అద్భుతం. ఈ ద్వాదశ లింగార్చన అక్కడ చేసుకోండి. అప్పుడు మీకు రెండు కలుస్తాయి. దేవప్రయాగులో మీరు చేసుకోవటం వల్ల మహాశివరాత్రిని మీరు చేసుకున్న వాళ్ళు అవుతారు. దేవప్రయాగులో కుంభమేళ స్నానం చేసిన వాళ్ళు కూడా అవుతారు. రెండు కలిసి వస్తాయి. ఓకే అమ్మ, చాలా మంది ఏంటంటే ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉంటారు. ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వచ్చేంత వరకు, అలాగే పడుకొని నిద్రపోయేంత వరకు కూడా దేవుని యొక్క నామస్మరణ చేసుకుంటూనే ఉంటారు. కాబట్టి అసలైతే మనం దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి అంటారు? ఆరాధించే దాంట్లో కూడా ఏమైనా పద్ధతులు, నియమాలు ఇలాంటివి ఏమైనా ఉంటాయా? తప్పకుండా మనకి అన్నిటికీ ఖచ్చితంగా ఏదైనా పని చేస్తున్నామన్నా కానీ లేదంటే ఇంకేమైనా చేస్తున్నామన్నా కానీ కొన్ని పద్ధతులు, నియమ నిబంధనలు, ఆచార వ్యవహారాలు ఇవన్నీ మనకి ఉంటాయి. కాబట్టి దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి, దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి అంటే? చాలా మంచి ప్రశ్న అమ్మా. ఎందుకంటే చాలా మందికి యథావిధిగా మనం చేయలేకపోతున్నామే స్వామివారిని, పూజ చేయలేకపోతున్నాం, ఆరాధన చేయలేకపోతున్నామని ఉంటుంది. పూజా విధానం ఎలాగూ ఏమిటని ఇది ప్రశ్నగానే ఉంటుంది. ఏం లేదండి, హడావుడి జీవితంలోని ఈ ప్రశ్నలన్నీ వస్తున్నాయి మనకి. ఇప్పుడంటే ఆఫీసులు పరిగెత్తడం, 8 తయారవ్వాలి పాపం అందరు ఎవరైనా కూడా. కాబట్టి మనకి గుళ్ళల్లో అయినా పీఠాల్లో అయినా ఎక్కడైనా కూడా స్వామివారికి మనం శివుడికైనా శ్రీ మహావిష్ణువుకైనా ఎవరికైనా కూడా 32 సేవలు చేయాలి అని అంటారు. 32 సేవలు చేయాలి అంటారు. ఇప్పుడు మనం తిరుమల కానీ ఉజ్జయిని కానీ కాశీ కానీ ఎక్కడైనా జరిగేది 32 సేవలు తప్పకుండా చేసి తీరుతారు. అంటే వాళ్ళ ఆయుధులోనే ఉంటారు కాబట్టి చేసి తీస్తారు. మన ఇళ్లలో మనం 32 సేవలు మనం నిత్యం చేయగలమా? చేయలేం. కాబట్టి అదమాదము ఒక 5 సేవలు మనం చేయగలుగుతాము అని మనం అనుకోవాలి. 5 సేవలు ఏంటంటే పుష్పం, దీపం, నైవేద్యం, నమస్కారం, ఇంకోటి దీపం. ఈ 5 అయినా మీరు చేయగలరా? అది పెద్ద విషయం ఏం కాదు. కాబట్టి 32లో ఈ 5 చేయండి చాలు. స్వామివారికి నమస్కారం పెట్టడం, ప్రథమంగా దీపం పెట్టడం, పువ్వు పెట్టడం, నమస్కారం చేసుకోవటం, నైవేద్యం పెట్టడం, ఏమ్మా ధూపం, అగరత్తులు చూపించడం, ఈ 5 సేవలు చేయండి చాలు. అద్భుతం. చేసిన వాళ్ళు అవుతారు. ఒక 10 నిమిషాల కన్నా ఏం పట్టదు. మీరు ఆఫీస్కి తయారవ్వాలంటే ఒక తెల్లవారుతో 5ంటికి లేస్తున్నారనుకోండి, ఒక్క 10 నిమిషాల ముందు లేవండి. మనం నిత్యంగా దైనందిక జీవితంలో మన కోసం టైం చాలా కేటాయించుకుంటున్నాం. భగవంతుడు కూడా ఒక టైంని కేటాయించుకుని ఒక్క 10 నిమిషాలు ముందు లేవమని నేను అందరినీ కోరుకుంటున్నాను. అసలు ప్రార్థిస్తున్నాను. నేను 10 నిమిషాలకు మించి పట్టదు. అంత క్రితం పెట్టిన పూలు తీసేయండి, గబగబా తీసేసి దీపం వెలిగించండి. దీపం వెలిగించి అగరత్తులు చూపించండి. ఏదన్నా పండో ఫలమో పాలో ఏముంటే అవి మీకు అందుబాటులో మీరు తింటాను తీసుకొచ్చుకున్న స్వీట్లో ఏవో ఒకటి పెట్టిని పెట్టకూడదు, ఎంగిల్ చేసి పెట్టకూడదు. పెట్టండి, నైవేద్యం పెట్టండి, నమస్కారం చేయండి చాలు. ఆ నైవేద్యం పెట్టే ప్రసాదాన్ని చిటిక నోట్లో వేసుకోండి, ఆఫీస్కి వెళ్ళిపోండి. కానీ ఎప్పుడైనా ఎక్కడైనా ఆ దేవాలయాల్లో కానీ ఎక్కడైనా పూజ చేసిన అర్చనా కుంకుమాన్ని మటుకు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ నుటిన తప్పకుండా ధరించి వెళ్ళటం వల్ల అనేకమైన మంచి సుగుణాలు మీలో కనిపిస్తాయి.
ఓకే. అర్చన కుంకుమ మనం ఇంటికి తీసుకొచ్చి తీసుకొచ్చుకుని మన ఇంట్లో పోసుకుని మొహాన బొట్టు లేకుండా మగవాళ్ళు కూడా వెళ్ళటం అనేది మంచి పద్ధతి కాదు. తర్వాత స్నానం కంపల్సరీ చేస్తారండి ఉదయాన. ఓకే. మీరు ఆఫీస్కి వెళ్ళండి, లేకపోతే రైతు పరంగా మట్టి పనికే కదా వెళ్ళేది, నేను ఇక కాసేపు పెడితే నేను నాగలి దున్నాలి కదా అని ఆ కాదు, చెమటకి మొత్తం వెళ్ళిపోతుంది కదా అనుకోవద్దు. మీరు రైతు అయినా సరే స్నానం చేసి మీ వ్యవసాయ పనిలో చేయండి. వంట కూడా స్నానం చేయిందో చేయొద్దు. పవిత్రత రాదు, ఆహారానికి పవిత్రత రాదు. పవిత్రమైన ఆహారం మన కుటుంబానికి ఇవ్వాలంటే మీరు స్నానం చేసి వంట చేయండి, ఎంత హడావుల్లో అయినా కూడా. అదేమ్మా. ఓకే. ఓకే అమ్మా, చాలా అద్భుతంగా మహాశివరాత్రి, మహాకుంభమేళ, అలాగే చూసుకున్నట్లయితే మనకి మాఘ పౌర్ణమి గురించి వీటన్నిటి గురించి అయితే చాలా చక్కగా చిన్నగా అందరికీ అర్థమయ్యేలాగా, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, ముసలి వాళ్ళకి, సో ప్రతి ఒక్క ఏజ్లో ఉన్న వాళ్ళు అర్థం చేసుకునేలా, అందరికీ అర్థమయ్యేలాగా చాలా చక్కగా చెప్పారు. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా, చాలా సంతోషం. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.